औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा अम्मा बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अय्युहन्नास अब्दु रब्बकुमुल्लज़ी खलक़कुम वल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बि इश्रह लि सद्री व यस्सिर लि अम्री వహ్లుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్కహూ ఖౌలీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ముందుగా మీ అందరికీ నేను ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీనికి అర్థం ఆ అల్లా యొక్క మన అందరి సృష్టికర్త అయిన అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీపై వర్షించుగాక. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతిని మార్చివేసిన సూర్యుడు, ప్రపంచ విప్లవాలలో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుభవ ప్రతిమశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, జగద్గురు, మానవ మహోదయులు, విశ్వ ప్రవక్తల నాయకుడు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అనంతమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరులను ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షించుగాక. ఈరోజు నేను తీసుకున్న అంశం ముస్లిం బాలికలు అండ్ మహిళలు దుస్తులు ఎలా ఉండాలి. నేటి ముస్లిం మహిళలు నిజంగా అల్లా అండ్ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుస్తులనే ధరిస్తున్నారా, లేదా ఫ్యాషన్ సమాజం అండ్ ప్రజల ఇష్టాలకు అనుగుణంగా నడుస్తూ ఆ మార్గం నుండి దూరం అవుతున్నారా? ఇది కేవలం దుస్తులను సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ఇది వాస్తవానికి అల్లా అండ్ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి విధేయత సంబంధించిన సమస్య. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4వ సూర 69వ ఆయతలో ఇలా అంటున్నాడు, వమన్ యుతి ఇల్లాహ వర్ రసూల ఫౌలాయిక మా అల్లజీన అన్అమల్లాహు అలైహిం మినన్ నబీన వస్సిద్దీకీన వశ్శుహదా వస్సాలిహీన్ వహసున ఉలైక రఫీఖు. అంటే దీనికి అర్థం, ఎవరైతే అల్లాహకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత కనుమరుస్తారో వారే అల్లా అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ, సత్యసంతులతోనూ, షహీదులతోనూ, సద్భక్తులతోనూ ఉంటారు. ఇప్పుడు ఒక్కసారి మన వాస్తవాన్ని చూడండి. నేడు చాలా మంది ముస్లిమ్స్ ఇళ్లలో అటువంటి దుస్తులు సాధారణమైపోయాయి. ఎటువంటి ఏమి టైట్గా ఉంటాయో, శరీరానికి స్పష్టంగా చూపిస్తాయో, కొన్నిసార్లు అంత పలుచగా శరీరం కూడా కనిపించేలా ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 24వ సూర 31వ ఆయతలో ఇలా తెలియజేస్తున్నాడు, వఖుల్లిల్ ముమినాతి యగ్జుజ్న మిన్ అబ్సారిహిన్న వయహ్ఫజ్న ఫురూజహున్న. దీనికి అర్థం, విశ్వాసం గల మహిళలకు చెప్పు, వారు తమ అలంకారాన్ని బయటపడనీయవద్దు. అంటే దుస్తులు కేవలం ధరిస్తే సరిపోదు, బదులుగా అవి ఎలా ఉండాలి అంటే శరీరాన్ని కప్పేలా ఉండాలి, శరీరాన్ని బయట పెట్టేలా ఉండకూడదు. మన షరియత్ చట్టం ప్రకారం వస్త్రధారణ విషయంలో మహిళలు మరో విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదేమిటంటే
వదులుగా అంటే లూజ్ డ్రెస్సులు, వదులుగా ఉండే దుస్తులు ధరించడం, లూజ్గా ఉండాలండి. తో పాటు శరీరంలో ముఖ్యమైన భాగాలు ఛాతీ అండ్ శరీరంలో సగ భాగం బాగా కప్పబడే విధంగా దుపట్టాలను కూడా ధరించాలి. ఈ శరీయత్ నియమాల ప్రకారం బుర్ఖా విషయంలో కూడా పరిగణలోకి తీసుకోవాలి. కేవలం బుర్ఖా ధరిస్తే సరిపోదు, దాని శైలి కూడా షరియత్ చట్టం ప్రకారం అనుగుణంగా ఉండాలి. సహీ ముస్లిం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. సహీ ముస్లిం 2128 ఆ పేజ్ అండి. దుస్తులు ధరించినప్పటికీ, నగ్నంగా ఉండే మహిళలు ధరించినప్పటికీ వారు స్వర్గంలో ప్రవేశించారు అండ్ దాని సువాసన కూడా పీల్చలేరు, దాని స్మెల్ కూడా పీల్చలేరు. పండితులు ఇలా వివరించారు, అటువంటి దుస్తులు ఏవైతే టైట్ గా ఉంటాయో, పలుచగా థిన్ ట్రాన్స్పరెంట్, బాగా పలుచగా ఉంటాయో, శరీర ఆకృతిని ప్రదర్శిస్తాయో అవన్నీ ఈ హెచ్చరికలోనే చేరి ఉన్నాయి. ఏ హెచ్చరిక? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధానంగా. ఇంట్లో కూడా బాలికలు అండ్ మహిళలు శరీరకి విరుద్ధంగా దుస్తులు ధరించినప్పుడు దాని ప్రభావం కేవలం వారికే పరిమితం కాదండి, పిల్లలపైన కూడా, పిల్లలైనా పెద్దలైనా పిల్లలందరిపై దీని ప్రభావం పడుతుంది. మా అమ్మాయి శ్రీలస్ వేసుకుంది, నేను వేయడానికి వారిలో శైలి తగ్గిపోతుంది అని ముందు పాపం అనిపించదు. జస్ట్ ఇదేదో కల్చర్లా ఉండి చేసుకుంటూ పోతారు స్లీవ్లెస్. అందుకే సోదరి మళ్ళారా, మీరు ఒక్కసారి మన సీరియల్ యాక్టర్స్ని కానీ సినిమా యాక్టర్స్ని కానీ చూడద్దు. వాళ్ళ క్యారెక్టర్స్ మనకు వద్దండి. మనం చూడవలసింది మన ఇస్లామియా పరంగా జన్నత్ కి షహజాది, ద క్వీన్ ఆఫ్ హెవెన్, ద ప్రిన్సెస్ ఆఫ్ హెవెన్, హజరత్ ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా, ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కి ప్రియమైన కుమార్తె. ఆమె సబర్, హయా, ఈమాన్, తక్కువ క్యారెక్టర్, భర్త సేవ, తల్లిదండ్రుల సేవ, సాదాసీదా జీవితం, ఎంత నెమ్మది, ఎంత సూపర్ సింపుల్ లివింగ్స్ లైఫ్ స్టైల్ అండి. మోర్ దాన్ 100% ఆవిడ ఈమాన్, ఆవిడ పర్దా, ఆవిడ్ని ఫాలో అవ్వండి. ఈ సినిమా యాక్టర్స్ కాదు. మన ఇళ్లలో అమ్మాయిలు, తల్లులు, అక్క చెల్లెళ్ళు, ఫాతిమా రజియల్లాహు తఆలా అన్హా జీవితం మనం నేర్చుకుంటే మన ఇల్లు జన్నత్ వాతావరణంలో మారుతుంది. అల్లా మనందరికీ మంచిని చెప్పేవారిగా, చెడుని ఆపేవారిగా, సున్నత్ మీద నడిచేవారిగా, సమాజానికి ఉపయోగపడేవారిగా చేయుగాక. ఇంతటితో నా ప్రసంగం ముగిస్తూ, చెప్పడం కన్నా వినడం కన్నా ఆచరించే ఫాలో అయ్యే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇవ్వాలని ఆ అల్లాహ్ దగ్గర దువా చేస్తూ, సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.